అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిట్ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకున్న తర్వాత మాత్రమే కమిషన్ వేయాలి. ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఈ ఛార్జ్ షీట్ని కోర్టు ఎప్పుడు కాగ్నిజెన్స్ లోకి తీసుకుంటుంది? ఇక్కడ ప్రభుత్వ నిర్ణయం కూడా చట్ట వ్యతిరేకం. ఫస్ట్ పేరాలో వీడు ముద్దాయి అంటుంది, కింది పేరాలో అతడు శిక్షార్హుడు అని అనట్లేదు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. సిట్ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ వేసి దాదాపు 20 రోజులకు పైగా అవుతుంది. ఆ తర్వాత జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి? సిట్ వేసిన ఛార్జ్ షీట్లో సూత్రధారుల పేర్లు లేవు. అందులో ఎలా కల్తీ జరిగిందనే విషయంలో క్లారిటీ లేదు. ఇంకా బయటికి రావాల్సిన అంశాలు ఉన్నాయని ప్రభుత్వం అంటుంది. ఆ బయటికి రావాల్సిన అంశాల మీద మేము ఒక కమిషన్ వేస్తాం అని అంటుంది. కమిషన్ ఎప్పుడు వేస్తారు? సిట్ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత మాత్రమే కమిషన్ వేయాలి. ఆ విషయాన్ని ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ని కోర్టు ఎప్పుడు కాగ్నిజెన్స్లోకి తీసుకుంటుంది? ఎన్ని రోజుల లోపల కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి? ఆ తర్వాత ప్రభుత్వం ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఈ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడదాం. లడ్డూ గురించి, అందులో కలిపిన కెమికల్స్ గురించి, జరిగిన వివాదం గురించి చాలాసార్లు మాట్లాడాం. కానీ కోర్టు ప్రొసీజర్స్ గురించి మాట్లాడదాం. మనతో జడ్జి రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం గోపి గారు. కోర్టు పరిగణలోకి తీసుకొని నంబర్ ఇస్తే కానీ వన్ మ్యాన్ కమిషన్ వేయడానికి దాని ఫర్దర్ యాక్షన్ ఏమన్నా ఉంటే కనుక ప్రొసీజర్ ముందుకెళ్ళడానికి అవకాశం లేదు అనేది ఆ రోజు మీరు చెప్పారు. ప్రభుత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి వన్ మ్యాన్ కమిషన్ వేస్తాం మేము కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత అని చెప్పారు. ఈ కాగ్నిజెన్స్లోకి తీసుకోవడం 23వ తేదీన ఛార్జ్ షీట్ వేస్తే ఎన్ని రోజుల లోపల ఛార్జ్ షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి కోర్టు? ఎన్ని రోజుల లోపల దాని గురించి ఏదైనా వెలువరించాలి? అంటే వెలువరిస్తుందా లేదా అనేది కూడా ప్రశ్నే. ఏం జరగాలి ప్రొసీజర్ యాక్చువల్గా? గోపి గారు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాద విషయంలో సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరిపినటువంటి సిట్ ఏదైతే ఉందో వాళ్ళు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 23/1/2026 డేట్ రోజు ఛార్జ్షీట్ సమర్పించున్నారు. అవును. మరి ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత దాన్ని కోర్టు యాక్సెప్ట్ చేసి కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాతనే దానికి లీగల్ శాంటిటీ అనేది వస్తుంది. కాబట్టి పోలీసులు వాళ్ళు సమర్పించినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అంటే సిట్ వాళ్ళు సమర్పించిన ఫైనల్ రిపోర్టు, అది ఇంతవరకు కోర్టు యాక్సెప్ట్ చేసినట్లుగా కానీ, రిటర్న్ చేసినట్లుగా కానీ, రిజెక్ట్ చేసినట్లుగా కానీ మనకు కనిపించట్లేదు. ఇట్ మీన్స్ ఎందుకో కోర్టులో పెండింగ్లో ఉంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఛార్జ్షీట్ వేసిన ఎన్ని రోజుల్లో కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నది మీ ప్రశ్నలోని ముఖ్యమైనటువంటి సారాంశం. అవును. వాస్తవానికి చట్టంలో ఎక్కడా కూడా ఛార్జ్షీట్ను ఇన్ని రోజుల లోపల కోర్టు యాక్సెప్ట్ చేయాలని ఎక్కడ నిర్దేశన అయితే చేసి ఉండలేదు. ఓకే. అది సిఆర్పిసిలో కానీ బిఎన్ఎస్ఎస్లో కానీ చేసి ఉండలేదు. కాకపోతే హైకోర్టు వారి సర్క్యులర్స్కి అయితేనేమి, డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు ఇచ్చేటువంటి సర్క్యులర్స్లు అయితేనేమి, పోలీసు వారు వేసినటువంటి ఛార్జ్షీట్ను త్వరితగతిన, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాగ్నిజెన్స్లోకైనా తీసుకోవాలి, లేకపోతే అబ్జెక్షన్స్ ఉంటే రిటర్న్ అయినా చేయాలి. అది అలా పెండింగ్ పెట్టుకోవడానికి లేదంటూ జిల్లాకు సపరేట్గా డిస్ట్రిక్ట్ జడ్జి గారు మామూలుగా మెజిస్ట్రేట్స్కి సర్క్యులర్స్ ఇస్తూ ఉంటారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మోస్ట్లీ 7 days, మ్యాక్సిమంగా 7 days వరకు ఛార్జ్షీట్ను అలా పెట్టుకోవడానికి మెజిస్ట్రేట్ దగ్గర ఒక వెసులుబాటు ఉంటుంది. ఓకే. ఆ పైన పెట్టుకుంటే నేను ఒక మెజిస్ట్రేట్గా మాకు మెమోలు ఇస్తారు. జనరల్గా ఏం చేస్తారంటే పోలీస్ డిపార్ట్మెంటుకు మెజిస్ట్రేట్కు గొడవలు ఎక్కడ జరుగుతాయంటే
ఈ ఛార్జ్ షీట్ దగ్గరే నెంబరింగ్ దగ్గరే గొడవలు జరుగుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే వాళ్ళ కేసు కంప్లీట్ చేశాము అని ఎప్పుడు అనిపించుకుంటారు, వాళ్ళు నెంబర్ అలాట్ అయినప్పుడే. అవును కదా, ఆ నెంబర్ అలాట్ అయిపోతే పోలీసు వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. పీల్చుకుంటారు, అమ్మా మేము ఈ కేసును క్లోజ్ చేసాము అమ్మాయ్యా అనుకుంటారు. ఇక్కడ అటువంటి నెంబర్ మేము అలాట్ చేయనప్పుడు వాళ్ళు రివ్యూ మీటింగ్లో ఎవ్రీ 15 days వన్స్ వాళ్ళకు రివ్యూ మీటింగ్లో ప్రశ్నిస్తూ ఉంటారు, ఎందుకు ఇంకా ఈ కేసు పెండింగ్ ఉంది, పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఉంది అని. వాళ్ళు మేము ఆల్రెడీ ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసాం, ఛార్జ్ షీట్ కోర్టులో ఫైల్ చేసాం, కోర్టులో నెంబర్ కావట్లేదు అనేది వాళ్ళ కంప్లైంట్ జనరల్గా. అదే సమాచారాన్ని ఎస్పీ ద్వారా డిస్ట్రిక్ట్ జడ్జికి చేరవేస్తారు. ఓకే, డిస్ట్రిక్ట్ జడ్జి వారు మాకు అవన్నీ నెంబర్లు నోట్ చేస్తూ మాకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు ఓకే, మేజిస్ట్రేట్ని, ఓకే, ఎందుకు ఇంకా ఇది నెంబర్ కాలేదని. కాబట్టి డెఫినెట్గా పోలీస్ వారు సమర్పించిన ఛార్జ్ షీట్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాగ్నిజెన్స్లోకి తీసుకోవడము, రిటర్న్ చేయడము మేజిస్ట్రేట్ కోర్టు చేయాలి. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ సిట్ అంటే కేంద్రానికి సంబంధించిన సిబిఐ సభ్యులు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఎవరు అడగాలి ఈ సభ్యుల్లో? ఎవరు 15 రోజులకు ఒకసారి జరిగేటువంటి రివ్యూలో వెళ్ళి దీనికి కాగ్నిజెన్స్లోకి తీసుకోండి అని అడగాలి అంటే సిట్ తరపునే అడుగుతారా, లేదా సిబిఐ తరపున అడుగుతారా, సుప్రీంకోర్టు తరపున అడుగుతారా? ఎవరి తరపున? సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసిన సిట్ కదా ఇది. అందరూ మిస్ అవుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ నడుస్తుంది అన్నది ఎక్కడ రికార్డు మూలకంగా లేదు, సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టును ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించాడో ఆయన ప్రభుత్వం పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, మమ్మల్ని అన్యాయంగా క్రిమినల్ కేసుల్లో మా పైన బనాయించి మా పైన కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ సిట్ను ఏర్పాటు చేసింది అని ఆయన ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలు మోపాడో ఆ క్రమంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారు, మీరు ఇటువంటి అలిగేషన్ చేస్తున్నారు కాబట్టి మేము పర్యవేక్షణ చేస్తాం, ఈ యొక్క ఏదైతే తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ విషయాన్ని మేము పర్యవేక్షణ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీస్ ఆఫీసర్లు, సిబిఐ నుంచి ఒక 2 పోలీస్ ఆఫీసర్లు అట్లా చూజ్ చేసి ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళ నేతృత్వంలో విచారణ జరిపే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశానుసారమే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ కల్తీ విషయం విచారణ జరిగింది. కానీ ఈ కేసులో ప్రధానమైనటువంటి విచారణ అధికారిని ఒక్కడే, ఆయన అడిషనల్ ఎస్పీ క్యాడర్. అది కూడా మనం ప్రేక్షకులకు చెప్తాం. ఫైనల్గా ఛార్జ్షీట్ వేసిన వ్యక్తి ఎవరు? జె వెంకట్రావు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడ్మిన్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ ఎవరైతే ఈ జె వెంకట్రావు అనేటువంటి అడిషనల్ ఎస్పీ ఉన్నారే అడ్మిన్, ఇతనే దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినట్లే, కానీ ఫైనల్ అథారిటీగా అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఆఫీసరు ఈ యొక్క కల్తీ లడ్డు విచారణ అధికారి, ఇతన్నే మనం చెప్పుకోవాలి. సో ఇతనే రివ్యూకి వెళ్ళాలా? ఇది ఏం జరిగినా కూడా ఇతని పేరు మీదనే జరగాలి. ఇంకా ఒకవేళ క్రైమ్ మీటింగ్లో కానీ లేదా కోర్టుకు మళ్ళీ ఏదైనా నివేదిక సమర్పించాలా కానీ అన్నిటికీ ఈ అడిషనల్ ఎస్పీ క్యాడర్లో ఉన్నటువంటి ఈ జె వెంకట్రావు అనే అతనే దీనికి పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 20 రోజులు అయిపోయింది, ఇంకా ఛార్జ్ షీట్ పైన ఎటువంటి నిర్ణయం కోర్టు ఎందుకు తీసుకోలేదో, ఏమైనా అబ్జెక్షన్స్ తీసుకున్నారా, మరి ఆ అబ్జెక్షన్స్ కంప్లై చేయాల్సి వచ్చినా, అన్నిటి కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి అధికారి ఈ జె వెంకట్రావు అనేటువంటి అడిషనల్ ఎస్పీ తిరుపతి వారు. అంటే ఈ 20 రోజుల్లో కోర్టు నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చి ఉంటే తెలిసి ఉండేదిగా, ఏం బయటికి రాలేదు అటువంటి. అంటే ఇక్కడ ఏంటంటే రాలేదు, కేసు సెన్సిటివ్నెస్ని బట్టి అంత సులభంగా ఈ కేసు విషయాలు బయటికి రావు. ఓకే, ఎందుకంటే ఏదైనా కోర్టు అబ్జెక్షన్ రైట్ చేసింది అనుకోండి, అది పబ్లిక్ ట్రయల్కి వచ్చేస్తుంది. ఓకే, పబ్లిక్లో యూట్యూబర్స్ కానీ లేకపోతే ఇతరత్ర సామాజిక మాధ్యమాలు కానీ
లేదా అపోజిషన్ కానీ లేదా గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఆ అంశాన్ని ఎక్కువగా సెన్సిటైజ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి సాధ్యమైనంత వరకు కోర్టు ఏదైనా అబ్జెక్షన్స్ తీసుకున్నా కూడా అది మనకు తెలియవడం అనేది కొంచెం కష్టమవుతుంది గోపి. కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేస్తారని నేను భావిస్తాను. అంటే ఎటువంటి సందర్భాల్లో ఇన్ని రోజుల పాటు కాగ్నిజెన్స్లోకి తీసుకోకుండా పెట్టే అవకాశం ఉంటుంది? అంటే ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమేనా ఇన్ని రోజుల పాటు కాగ్నిజెన్స్లోకి తీసుకోకుండా ఉండే అవకాశం? అబ్జెక్షన్స్ రైట్ చేసినప్పుడు రిటర్న్ చేసేస్తారు ఛార్జ్ షీట్ని, అలా కోర్టులో పెట్టుకోరు. రిటర్న్ చేసినట్టు కూడా ఎక్కడ లేదు కదా, ఇప్పుడు ఇంతవరకు రాలేదు కదా. రిటర్న్ అయిన అంశం కూడా మనకు తెలియట్లేదు, బయటికి రాలేదు. కాబట్టి డెఫినెట్గా ఈ 20 days అన్నది చాలా ఎక్కువ. ఈ వరకు ఏదో ఒక నిర్ణయం అయితే కోర్టు తీసుకోవాల్సి ఉండే అవసరం ఉంది, తీసుకొని ఉండాలి. మరి ఎందుకు తీసుకోవట్లేదో, ఒకవేళ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ఉంటే అది పబ్లిక్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆన్లైన్లో చూసుకోవచ్చు, నంబర్ వచ్చేస్తుంది. ఈ కోర్ట్స్ వెబ్సైట్లో మనం వెళ్ళి చూస్తే ఆ నెంబరింగ్ అంతా మనకు తెలిసిపోతుంది. కానీ అటువంటిది ఏది లేదు ఇంతవరకు, పబ్లిక్ లేకి రాలేదు. అంటే ఇంకా ఈ ఏసీబీ వాళ్ళు సిట్ ఇచ్చినటువంటి నివేదికను కోర్టు యాక్సెప్ట్ చేయనట్లే లెక్క. అంటే ఇప్పుడు మరి ఈ జె వెంకట్రావు అనే ఆఫీసరు ఏమన్నా ప్రెషర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ప్రెషర్ ఇవ్వడానికి కాగ్నిజెన్స్లోకి తీసుకోండి అని ఇవ్వడానికి అవకాశం ఉంటుందా, లేదా సిబిఐ ఆధ్వర్యంలో కాబట్టి సిబిఐకి ఉంటుందా, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నా చెప్పగలుగుతుందా ఏసీబీ కోర్టుకి ఎందుకు తీసుకోవట్లేదు మీరు కాగ్నిజెన్స్లోకి తీసుకోండి అని ఏమన్నా చెప్పగలుగుతుందా? అవకాశం ఉంటుంది? అటువంటి అధికారం కానీ ఓకే, అటువంటి ప్రొసీజర్ కానీ భారత న్యాయ వ్యవస్థలో లేదు. ఓకే. ఎందుకంటే కాగ్నిజెన్స్ తీసుకునే ఏకైక పవర్ కేవలం ఒక మెజిస్ట్రేట్ గారికి మాత్రమే ఉంది. సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా లేదు. కంప్లీట్ హైకోర్టు జడ్జీలకు కానీ, సుప్రీంకోర్టు జడ్జీలకు కానీ, జిల్లా జడ్జీలకు కానీ, ఏ సుపీరియర్ జడ్జికి కానీ ఆ పవరు ఇవ్వలేదు. కాగ్నిజెన్స్ తీసుకునే పవర్ ఒక్క మెజిస్ట్రేట్కి మాత్రమే ఉంటుంది. కావాలంటే ఆ యొక్క మెజిస్ట్రేట్గా ఉన్న పవర్ గురించి చెప్పుకోవాలంటే జస్టిస్ హిదాయతుల్లా గారు తెలుసు కదా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారు. రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా కూడా ఆయన రాష్ట్రపతికి ఇన్ఛార్జిగా కూడా చేస్తున్నారు. ఆయన జీవిత చరిత్రలో ఒక పేర రాసుకున్నారండి. ఆయన ఫ్రెండ్ కలిసి టెన్నిస్ ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఒక కేసు విషయం ఆయనతో ప్రస్తావన చేస్తాడు. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు హిదాయతుల్లా గారు, ఓ మై గాడ్, మనం మాట్లాడుకున్న మాట ఏ మెజిస్ట్రేట్ వినలేదు. ఒకవేళ మెజిస్ట్రేట్ గారు విని ఉంటే నిన్ను నన్ను ముద్దాయి చేసి విచారణ చేసేవాడు అని అంటాడు. అంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఒక మెజిస్ట్రేట్ మన మాట వింటే మన ముద్దాయిలు చేస్తాడన్న అంత ఆ స్థాయిలో ఆయన సమాధానం ఇచ్చాడు అంటే ఆ మెజిస్ట్రేట్ పవర్ ఏంటో ఆలోచించండి. మెజిస్ట్రేట్కు విశేషమైన అధికారాలు ఉన్నాయి. చిన్న ఉద్యోగమైన అది జ్యుడిషియరీలో కింది స్థాయి ఉద్యోగమైనా సరే అక్కడ ఉన్నటువంటి పవర్, ఆ కాగ్నిజెన్స్ పవర్ సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా లేనటువంటి ఆ పవర్ ఒక మెజిస్ట్రేట్గా ఉంటుంది. కాబట్టి ఆ మెజిస్ట్రేట్ను ఎవ్వరు కూడా శాసించలేరు, బెదిరించలేరు. అంటే బెదిరించడం అనే పదం కాదు కానీ ఏమన్నా ఆదేశించవచ్చా? సుప్రీంకోర్టు అయినా, సిబిఐ అయినా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగూ లేదు, సిట్ అయినా పోనీ పదే పదే అడగడం, ఏమన్నా ప్రెషర్ బిల్డప్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా? అటువంటి ఛాన్సెస్ లేవు, అది కూడా లేదు. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటి మరి? వెయిట్ చేయడమేనా? వెయిట్ చేయడమే. ఇప్పుడు ఏసీబీ జడ్జి గారు ఆయనకు తెలుసు, ఆయన పరిధి ఆయనకు తెలుసు. ఓకే. ఆయన మరి ఒక కంప్లైంట్ రూపంలో వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు మీరు ఛార్జ్ షీట్ ఎందుకు పెండింగ్లో పెట్టారు అని అడిగే పవరు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, జిల్లా కోర్టుకి ఉంటుంది. మీరు ఎందుకు పెండింగ్లో పెట్టారని. ఓకే, అంతేగాని కాగ్నిజెన్స్లోకి తీసుకోండి అనడానికి లేదు. ఓకే ఓకే ఓకే. కాబట్టి తప్పకుండా అది ఏదో రూపంలో వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే.
కానీ ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం అయితే ఎవరికి లేదు. సో ఎవరు అప్రోచ్ అవ్వాలి? హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుకి కానీ సిట్ అధికారులు అవ్వాలి. సిట్ అధికారులే వాళ్ళు రిటర్న్గా అయినా కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఓరల్గా అయినా చెప్పుకోవచ్చు, ఓకే, లేదా కోర్టుకు ముందరికి వెళ్ళి చెప్పుకోవచ్చు, ఇట్లా ఛార్జ్ షీట్ పెండింగ్లో ఉంది సార్ కంప్లీట్ చేయండి అని. ఓకే, అడగడానికి సిట్కి అధికారం ఉంది, వాళ్ళు వెళ్ళి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ ఒత్తిడి మాత్రము ఉండదు. ఓకే 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 సో ఇప్పుడు ఇదంతా మనం ప్రొసీజర్ గురించే మాట్లాడాం కాబట్టి మనమేమి ఎందుకు ఆలస్యం అవుతుందనేమి ఉద్దేశాలు ఆపాదించలేం కదా ఇక్కడ. లేదు లేదు, అది కంప్లీట్ ఆయన డిస్క్రిప్షన్ అయినప్పుడు ఎందుకో మరి ఆయన తీసుకుంటారో లేదా రిజెక్ట్ చేస్తారో రిటర్న్ చేస్తారో వెయిట్ చేయాల్సి ఉంది. మరి సిట్ ఏమన్నా ఫర్దర్ మూవ్ ఏమన్నా తీసుకుంటుందా అనేది. అంటే ఎందుకంటే ఈ విషయంలో వన్స్ కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత మేము వన్ మ్యాన్ కమిషన్ వెయ్యాలి అని ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి ప్రభుత్వానికి కొంత తొందర ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి తొందర ఉందన్నంత మాత్రాన మ్యాజిస్ట్రేట్ మీద ఏసీబీ కోర్టు జడ్జి మీద అయితే ప్రెషర్ తీసుకురాలేరు ఎవరు. సో వెయిట్ చేయక తప్పదు. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయం కూడా చట్ట వ్యతిరేకమే. ఇది వన్ మ్యాన్ కమిషన్ వేయడమా? అంతే. ఒక్కసారి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన రిపోర్టును కాంపిటెంట్ కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఓకే, దానికి వ్యతిరేకంగా మరొక ఇన్వెస్టిగేషన్ చేయాలనుకోవడానికి అధికారము ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ కేంద్ర ప్రభుత్వానికి ఎవ్వరికీ లేదు. మరి ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం తొందరపడుతోంది. ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక ఏజెన్సీ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్గా రూల్డ్ అవుట్ చేసి మరొక ఏజెన్సీ ద్వారా దాన్ని విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం న్యాయస్థానాలకు లేదు, ప్రభుత్వానికి లేదు. ఎక్కడ అటువంటి ప్రొసీజరు చట్టంలో లేదు. అంటే ప్రభుత్వం ఏమంటుందంటే సిట్ వేసిన ఛార్జ్ షీట్ మీద మేము కమిషన్ వేయట్లేదు, సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది, 11 పేజీల నివేదిక, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కొంతమంది అధికారుల పేర్లు పెట్టి. సో దాని మీద మేము కమిషన్ వేస్తామని అంటుంది. దట్ ఈస్ కాల్డ్ డొమెస్టిక్ ఎంక్వైరీ. డొమెస్టిక్ ఎంక్వైరీ అది. ఓకే, నాట్ క్రిమినల్ ఎంక్వైరీ. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కాదు అది. అంటే ప్రభుత్వ అధికారులు తప్పు చేశారని ఇన్వెస్టిగేషన్లో తేలింది కాబట్టి వారిపైన డొమెస్టిక్ ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాళ్ళని పదవిలో నుంచి తొలగించడమా లేదా వాళ్ళని ఎవరు చేయమని చెప్పారు ఇట్లా అనేది కూడా ఉంటుందా? అటువంటి వైపుకి వెళ్ళదు. ఓకే ఓకే, వాళ్ళను ఈ విధంగా ఎవరు చేయమని చెప్పారని ప్రశ్నించే అధికారము క్రిమినల్ జురిస్ప్రుడెన్స్ లో ఉంది, కానీ ఈ సర్వీస్ లాలో లేదు అటువంటిది. ఇక్కడ ప్రభుత్వం ఎంతవరకు తన పరిధిని నిర్దేశించుకోవచ్చునంటే ఇందులో ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ ప్రభుత్వ అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఏ కోణంలో ఉందో డొమెస్టిక్ ఎంక్వైరీ ద్వారా నిర్ధారణ చేసి వారికి సర్వీస్ రూల్స్ ప్రకారము వారిపైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఒకవేళ ఆ అధికారులు ఇది మేము చేయలేదు, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అని ఈ కమిషన్ ఎంక్వైరీలో చెబితే అప్పుడేంటి పరిస్థితి? ఒత్తిడి ఉండబట్టి తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఒత్తిడితో పని చేయడం ప్రభుత్వ అధికారి లక్షణం కాదు. ఓకే, ఏ ఒక్కరు ఒత్తిడి వల్లనో నేను ఈ విధంగా చేశాను, ఈ తప్పు చేశానని సమర్థించుకోవడం కూడా ప్రభుత్వ అధికారి యొక్క బాధ్యత కాదు. అవును కదా. కాబట్టి ప్రభుత్వ అధికారి తప్పు చేశాడంటే తప్పు చేశాడంతే, అంతే, అక్కడి వరకే పరిమితం. నేను ఫలానా కారణం చేత నేను చేశాను అన్నాడు అనుకోండి, ఆ పని చేయించిన వాడు ప్రభుత్వ అధికారి అయితే అతనిపైన సరైన చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వచ్చు. ఓకే, అంతే తప్ప నాయకుడో లేకపోతే ఏదో ప్రైవేట్ వ్యక్తి అయితే సాధ్యం కాదు. బయట వ్యక్తులు ఎవరైనా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే అది మొత్తము ఆ తప్పు చేసిన అధికారి భుజస్కంధాల పైన ఉంటుంది. కానీ ప్రభుత్వము ఈ ప్రభుత్వ అధికారి పైన గన్ పెట్టి ఆ ప్రైవేట్ వ్యక్తినో పొలిటీషియన్నో సూట్ చేస్తానని అనడము చట్టంలో ఎక్కడా కూడా అటువంటి వెసులుబాటు లేదు. అదేంటి సార్, అంటే లెజిస్లేటివ్ పవర్స్ మనకి రాజ్యాంగం రాజకీయ నాయకులకి ఇచ్చింది, ఎగ్జిక్యూషన్ పవర్స్ అధికారులకు ఇచ్చింది. ఇవి రెండు కలిస్తేనే కదా ఒక పని ఎగ్జిక్యూట్ అయ్యేది. అంటే నా డౌట్ మాత్రమే ఇది. సో
ఈ రెండు కలిసి ఒక పనిని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కేవలం అధికారులను మాత్రమే ఎట్లా బాధ్యుల్ని చేస్తారు? అంటే ఇక్కడ మంచి క్వశ్చన్ ఇది. మీరు అన్నట్లుగా పొలిటికల్గా పవర్లో ఉన్న వ్యక్తి ప్రభుత్వ అధికారిగా ముద్రపడి ఉండాలి. అంటే ఏంటి, ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో అయిన ఉన్నారనుకోండి, అతను గవర్నమెంట్ సర్వెంట్ కింద వస్తాడు సర్వీస్ లాల్ ప్రకారం. ఓకే. ఒకవేళ ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ప్రలోభ పెట్టో భయపెట్టో ఒక నేరం చేయించాడు అనుకోండి, అప్పుడు అతను అబెటర్ అవుతాడు. ఓకే. అయిందా? అబెటర్ అన్నా కావచ్చు, లేక ప్రైమ్ అక్యూజ్డ్ అయినా కావచ్చు. ఓకే. ఆ విషయాన్ని క్రిమినల్ కోర్టు చూడాలి. ఇక్కడ ఎవరైతే సిట్టు ఉందో ఆ సిట్టు ఖచ్చితంగా ఆ వ్యక్తి వరకు వెళ్ళాలి. ఓహో, సిట్టు వెళ్ళాలి. సిట్టు అక్కడి వరకు వెళ్ళాలి. కమిషన్ వెళ్ళదా? కమిషన్ వెళ్ళడానికి లేదు. ఓకే. సిట్టు అక్కడి వరకు వెళ్ళాలి. మరి సిట్టు అక్కడి వరకు వెళ్ళలేదు అంటే ఇంకా ఇక్కడ డొమెస్టిక్ ఎంక్వైరీలో మీరు అక్కడి వరకు వెళ్ళి మీరు సాధించేది ఏముంది? అతని ఉద్యోగం అయితే మీరు తీయలేరు కదా, అతనికి ఉద్యోగం లేదు. ఇప్పుడు అతనికి జీతభత్యాలు మీరు కట్ చేయలేరు కదా, జీతభత్యాలు లేవు. అంటే ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా కూటమి ప్రభుత్వం ఇంటెన్షన్ని మనం అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? తప్పు చేసిన వారు ఎవ్వరినీ కూడా వదిలిపెట్టకూడదు అని చెప్తూనే సిట్ పరిపూర్ణమైనటువంటి విచారణ చేయలేదు అన్న అనుమానపు ఒక అంశ ప్రభుత్వం కలిగింది. ఆ అనుమానము ప్రామాణికమైనదా, చట్టబద్ధమైనదా, మనము ఏదైనా చర్య తీసుకోవడానికి అవకాశం ఉందా అనేది వన్ మ్యాన్ కమిషన్ అంటే లీగల్ ఎక్స్పర్ట్ను నియమించి ఆయన ఇచ్చే సూచనలను బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది ప్రభుత్వ నిర్ణయంగా ఉండబోతుందేమో అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఇది సిట్ సమర్పించింది ఫైనల్ ఛార్జ్ షీట్ అంటున్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం వేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్లో ఇంకెవరో ఉన్నారు వెనక అనే విషయం తెర మీదకు వస్తే మళ్ళీ సిట్ని ఏమన్నా ఈ కోణంలో ఎంక్వైరీ చేయించండి అని ప్రభుత్వం అడగడానికి అవకాశం ఉంటుందా? త్రూ సుప్రీంకోర్టు? త్రూ సుప్రీంకోర్టు వీలు కాదు. ఓకే. త్రూ ఏసీబీ కోర్టు వీలు అవుతుంది. ఓకే. ఓకే. ఏసీబీ కోర్టు అప్రోచ్ కావాలి, ఏసీబీ కోర్టు జడ్జి గారు పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత రీఇన్వెస్టిగేషన్ కాదు కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ నివేదికను పూర్తిగా చదివిన తర్వాత ఎక్కడైనా లింక్స్ కట్ అయి ఉంటాయి. ఇక్కడ లింక్స్ కట్ అయినాయి అనేది ప్రభుత్వం భావిస్తోంది. ఓకే. ఆ లింక్స్ అన్నీ కూడా మళ్ళీ యాడ్ చేయడానికి, మరి పునర్విచారణ కాకుండా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లాగా రైట్ ఒక విచారణ మళ్ళీ ఇదే అధికారులతో విచారణ జరిపించవచ్చు. ఆ లైన్లో మళ్ళీ వాళ్ళ మీద ఏదైనా నిరూపితమైతే వాళ్ళను మళ్ళీ అడిషనల్ ఛార్జ్ షీట్లో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసినప్పుడు వాళ్ళని ముద్దాయిల్లో కూడా మళ్ళీ చేర్చవచ్చు. ఓకే. ఓకే. సో ఇదంతా జరగాల్సిన ప్రొసీజర్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏసీబీ కోర్టు కూడా ఈ ఛార్జ్ షీట్ను యాక్సెప్ట్ చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్ కానీ నేనైతే అనుకోవట్లేదు. అదేంటి మళ్ళీ ట్విస్ట్? ఎందుకంటే నేను ఛార్జ్ షీట్ అశాంతం చదివినప్పుడు ఓకే ఫస్ట్ పేరాలో చెప్పినది చివరి పేరా వరకు రావట్లేదు. ఫస్ట్ పేరాలో వీడు ముద్దాయి అంటోంది, కింది పేరాలో అతడు శిక్షార్హుడు అని అనట్లేదు. అంటే ఇన్వెస్టిగేషన్ యొక్క పరిధి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కోరిక స్పష్టత లేదు. ఇప్పుడు కోర్టును అభ్యర్థించాలి కదా, అది కామన్ మ్యాన్ అయినా కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు అయినా కావచ్చు. ఏమని కోర్టును కోరాలి? పలానా వ్యక్తి పలానా నేరం చేశాడు, పలానా చట్ట ప్రకారం అతన్ని శిక్షించండి అని కోరాలి. పలానా వ్యక్తి పలానా నేరం చేశాడు అంటున్నావే కానీ అతని ఎలా శిక్షించాలో నువ్వు చెప్పట్లేదు. అతన్ని శిక్షించాలో నువ్వు చెప్పట్లేదు. ఎలా శిక్షించాలో కూడా సిట్టే చెప్పాలా? వాళ్ళే చెప్పాలి. ఫలానా సెక్షన్ ప్రకారం వాళ్ళు నేరం చేశారని చెప్పాలి. అది జడ్జి కాదా చెప్పేది? ఓకే. జడ్జి అన్నవాడు ఎప్పుడు తన పరిధిని ఉపయోగిస్తాడు? ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో తన మైండ్ అప్లై చేస్తాడు. ఓకే. 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 బిగినింగ్లోనే ఆయన కలుగు చేసుకోరు. ఇక్కడ కూడా ఏంటంటే మాకేం చెప్తారంటే ఫలానా వ్యక్తి నువ్వు ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అని అడగడం కానీ, ఫలానా సెక్షన్ నువ్వు ఎందుకు పెట్టలేదు అని అడగడం కానీ కోర్టు చేయకూడదు. ఓకే. ఓకే. ఓకే.
కోర్టు సుమోటోతో తనంతకు తానుగా ఎవరినైనా ముద్దాయిగా చేర్చవచ్చు, ఏ సెక్షన్ అయినా యాడ్ చేయొచ్చు, ఆ సెక్షన్ పైన విచారణ నడిపించవచ్చు. ఆ నడిపించే క్రమంలో ఆ తప్పు చేసిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్పై చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి రికమెండ్ చేయొచ్చు. దాన్ని స్టిచెస్ అంటాం. మేము ఏదైనా ఒక జడ్జి ఒక పోలీస్ ఆఫీసర్ పైన, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పైన స్టిచెస్ పాస్ చేశారంటే ఆ పోలీస్ ఆఫీసర్ కెరీర్ అక్కడికి ప్రమాదంలో పడినట్లు లెక్క. అంటే ఇంకా కన్క్లూజివ్ ప్రూఫ్ అది. డెఫినెట్గా ఆ పోలీస్ ఆఫీసర్ పైన అది మీరు సుమోటోగా తీసుకున్నారు. సుమోటోగా తీసుకున్న పోలీస్ ఆఫీసర్ వేసిన ఛార్జ్ షీట్లోనే ఆ విషయాన్ని మేము ఐడెంటిఫై చేసిన ఓకే, ప్రభుత్వానికి అటువంటి రికమెండేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వము వన్ మ్యాన్ కమిషన్ వేస్తాము అని చెప్పడము తొందరపాటు చర్య అని నేను అంటాను. రైట్, మరి చూద్దాం మరి ప్రొసీజర్లో ఏం జరగబోతుందో. మీరు అంటున్న దీని ప్రకారం ఛార్జ్షీట్ ల్యాప్స్ ఉన్నాయని మీరు అంటున్నారు. మరి ల్యాప్స్ ఉంటే కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుందా? ల్యాప్స్ ఉన్న ఛార్జ్షీట్ను ఒకవేళ కోర్టు యాక్సెప్ట్ చేస్తే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఆ ప్రశ్న లేవనెత్తవచ్చు కోర్టు ముందర. మనము కూడా ఇంప్లీడ్ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే ఓకే, నేను అదే ఒక ఛానల్లో చెప్పాను, నేను తప్పకుండా ఇంప్లీడ్ అవుతాను. మీరు అవుతున్నారా? నేను అవుతున్నా. nice. నేను తప్పకుండా ఫైనల్గా కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను నా అబ్జెక్షన్స్తో పాటు నేను ఇంప్లీడ్ అవుతాను. ఒక హైందవ ధర్మానికి కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నవాడిని కాబట్టి ఓకే, ఖచ్చితంగా నేను ఇంప్లీడ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇంప్లీడ్ కావడానికి ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేయడానికి కూడా నేను స్థిర నిశ్చయంతో ఉన్నాను. ఏదైతే ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా సర్టిఫైడ్ కాపీ రూపంలో తీసుకున్న తర్వాత ఓకే, మొత్తం కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కప్పదాటులేసిందో, ఎక్కడెక్కడ ఏ వ్యక్తిని కాపాడడానికి చట్టాన్ని మబ్బులోకి నెట్టేసిందో, చీకట్లోకి నెట్టేసిందో, వీటన్నిటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి కోర్టు ముందర ఉంచి కోర్టు వాళ్ళకు శిక్ష పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం. రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు వెలుగులోకి రావాలి, వెలుగులోకి రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే.